as the bass, చూడండి ఇప్పుడు ఒక నీళ్ళ గడవలు తీసుకున్నా ఎండీలు పట్టుకోకుండా నీళ్ళ గడవలు నీళ్ళ బిందెలు చూడండి నీళ్ళు తీసుకొని ఒక సర్కస్ కార్యక్రమం చేస్తున్నాడు సపోర్ట్ కొట్టాలి మొత్తం 3 గడవలు సపోర్ట్ కొట్టాలి 3 గడవలు తీసుకున్నాడు ఎండీలు పట్టుకోకుండా కొట్టాలి సపోర్ట్ కొట్టాలి తమ్ముడు ఎండీలు పట్టుకోకుండా ఎరుకలని సపోర్టు చిన్నపిల్లలు దయచేసి మాత్రం అటు ఇటు తిరగద్దండి అందరు కూర్చోవాలి చిన్న తమ్ముడు సైడ్ రావాలి కూర్చోవాలి తమ్ముడు అందరు కూర్చోవాలి దయచేసి మాత్రం ఈరోజు చూడనా 2వ రోజు అవుతుంది 2 రోజులు ఆడుతున్నాం ఇక్కడ ఆట మన గల్లీలో అమ్మగారు చెల్లెమ్మ గారు అన్న ఇక్కడ ఆడుతున్న వాళ్ళు మా భార్య నేను అన్న నా కొడుకులు ఇద్దరు అన్నగారు పుట్ట చేత పట్టుకొని చూడండి రాయలసీమ కర్నూలు జిల్లా నుంచి వచ్చి మన తెలంగాణలో బతుకుతున్నాము అన్న ఈ విధంగా ప్రోగ్రాం చేసి బతికే కళాకారులు అర్జున లక్ష్మణ్ మన అర్జున లక్ష్మణ్ చూడండి ఈ పేదవాళ్ళ కష్టం చూసి అర్జున లక్ష్మణ్ చూడండి 516 చూడు సపోర్ట్ కొట్టాలి చూడండి చిన్న బుద్ధి తమ్ముడు చూడండి చిన్న బాబు చూడండి 516 చూడు సపోర్ట్ కొట్టాలి రావాలి అన్న ఒక గుండెల మీద ఇప్పుడు చూడండి ఒక గుండెల మీద బండ పెట్టి ఒక గన్ను తీసుకొని అబ్బాయి గుండెల మీద పెట్టి ఒక రియల్ కార్యక్రమం చూడండి సినిమాలో పవన్ కళ్యాణ్ చేశాడు తమ్ముడు సినిమాలో ఇక్కడ నా కొడుకు రియల్ కార్యక్రమం చేస్తున్నాడు అన్న చూడండి ఒక రియల్ ఇప్పుడు చూడండి మా భార్య చూడండి మా సమాధికి వెళ్ళిపోతుంది అన్నా ఇక్కడ బొంద తీసాము దయచేసి ఎక్కడున్న చిన్నపిల్ల వాళ్ళు అడ్డు తిరగకుండా ఎక్కడ ఉన్న వాళ్ళు అట్టే కూర్చోవాలి
చూడండి ఇక్కడ మీ కాలనీకి నమ్ముకొని మా గ్రామం ఇక్కడ కదన్నా, కర్నూలు జిల్లా, రాయలసీమ కర్నూలు జిల్లా చూడండి. అక్కడి నుంచి ఇక్కడి అరే అరే కొరుగుతోడా ఏం చెప్తున్నా మీకు అప్పటి నుంచి పిల్లలు అటు ఇటు తిరగద్దని చెప్పినానా. చూడండి ఇంకో పొందులో ఒక వీర బ్రహ్మం గారు నమ్ముకొని అందులో వాటర్ వచ్చాయన్నా, బొంద తీస్తే అందులో నీళ్ళు వచ్చాయి. కాకపోతే అలానే వచ్చేస్తుంటుంది. చిన్నలు కానీ పెద్దలు కానీ ఇక్కడ ఉన్నట్టు ప్రతి ఒక్కరు చూడండి ఇక బొందలో ఒక జీవ సమాధి అవుతుంది. పిల్లలు మీకు ఇప్పుడే చెప్తున్నాను, మైకులో చూడు నేను ఏమన్నంటే మీరు కోపడతారు. ఇప్పుడే చెప్తున్నా, మీరు అడ్డంగా వెళ్ళొద్దండి. మీలాగనే ఆడబిడ్డలు అక్కడ చూస్తున్నారు, మీరు అడ్డం వెళ్ళకూడదు. ఎక్కడున్న వాళ్ళు అక్కడే కూర్చోవాలి, అందరికి కనపడుతుంది. ఎందుకంటే ఇక్కడ మన జాతీయ జెండాది అడ్డం ఉంది కాబట్టి కొద్దిగా అది అడ్డం అవుతుంది అంతే, కానీ అందరికి కనపడుతుంది. ఎవరు అటు ఇటు తిరగద్దండి దయచేసి ప్లీజ్. చిన్నపిల్లలు ఎక్కడున్న వాళ్ళు అట్టే కూర్చోవాలి. అరవింద్ కాకరమ్మ అంగోలికరమ్మ తమ్ముడు చూడండిగా, తమ్ముడు కొంచెం వెనక జరుగురు, మీరు కొద్దిగా డిస్టర్బ్ అవుతుంది. జరుగురు కొద్దిగా తొందరగా జరగాలి, జరుగురు కొద్దిగా వెనక జరుగురు. జరుగురు తమ్ముడు, జరుగు తమ్ముడు వెనక జరుగుండి. ఎందుకంటే అందులో వాటర్ వచ్చానా, ఎందుకంటే మేము చూసుకోలేదు, అట్లా నీళ్ళు వచ్చేసాయి, మేము చూసుకోలేదు. ఇప్పుడు పోయి చూస్తే వాటర్ వచ్చేసాయి. అందులో ఆ వాటర్ తీసేస్తున్నాడు. ఆ వాటర్ తీసేస్తేనే సమాధి అవుతుంది అమ్మాయి. దయచేసి చిన్నపిల్లలు ఆడపిల్లలు అడ్డంగా రావద్దండి, ఎక్కడ ఉన్నారో అడ్డే కూర్చోవాలి. ఇప్పుడు ప్లీజ్ దయచేసి అందరికీ చేతులెత్తి మొక్కుతాను. కూర్చోరా తమ్ముడు. చూడండి ఇప్పుడు అన్నా, శ్రీ శ్రీ విరాట పోతులూరు వీర బ్రహ్మం గారు నమ్ముకొని ఒక బొందలో దిగుతుంది. అందరు చూడండి, అందరికి కనపడుతుంది. ఎందుకంటే మన జాతీయ జెండాది అక్కడ మనకు అడ్డంగా ఉంది, అంతవరకే అందరికి కనపడుతుంది. బొందలో పోయినాక ఆ స్లాబ్ రేకేసి అక్కడున్న మట్టి చూడండి, ఆ మట్టి కప్పేస్తారు మొత్తానికి. అందులో ఒక పైప్ లేదు, ఒక మంత్రం లేదు అన్నా, అందులో ఒక ఫ్యాన్ లేదు, ఒక కరెంటు లేదు. ఒక రియల్ కార్యక్రమం బొందలో కూర్చున్నది. ఇప్పుడు చూడండి, ఒక బొందలో కూర్చున్నది, పైన ఒక రేక్ వేసేస్తున్నాము, మట్టి కప్పేస్తున్నాం. అన్నా ఇక్కడున్నట్టు అన్నగారు అక్కగారు అన్న కొద్ది ప్లీజ్ అన్న కొద్ది వెనుక జరగండి అన్న, అక్కోళ్ళు కనపడతలేదు. హలో 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 అన్నా, ఇక్కడున్నట్టు ప్రతి ఒక్కరు ఆడబిడ్డలు అన్నగారులు, ఇక్కడున్నట్టు చెల్లెమ్మ గారు కొంచెం అవా జరుగురవ్వా, కొద్దిగా అందరికి ఎగుపడుతుంది అన్నా. అవ్వా అందరు కొంచెం వెనక్కి జరుగురు. చెల్లెమ్మ తమ్ముడు జరుగురు, వెనక జరుగురే గారుంటారు. జరుగురు తమ్ముడు, వెనక జరుగురే. జరుగురు చెల్లెమ్మ. అరే తమ్ముడు జరుగురా, ఎత్తుపోవడం వెనక జరుగు. అయిపోయింది, ఇక మట్టి కప్పేస్తున్నాము అన్నా. ఇలాంటి కూడా గాలిపోవడానికి అవకాశం లేదు. ఇప్పుడు చూడండి, మొత్తానికి మట్టి కప్పేస్తున్నాము. ఒక సమాధి అమ్మాయిని మా భార్యన ఒక వీర బ్రహ్మం గారిని నమ్ముకొని ఒక బొందులో సమాధి అవుతుంది. మరి ఒక మట్టి కూడా కప్పేస్తున్నాం. చూడండి, ఇక్కడ ఉన్నట్టు అన్నగారు మీ కాలనీలో ప్రోగ్రాం చేశాను. ప్రతి వాళ్ళు కూడా పొద్దున్న లేచి పని చేసుకొని బతకాలి. మేము కూడా కళాకారులు ఈ విధానంగా ప్రోగ్రాం చేసుకొని బతకాలి అన్నా. ఇక్కడ చూడండి, ఈ యొక్క మట్టి కప్పేస్తున్నాం రియల్ గా. ఎలాంటి కూడా అందులో గాలి పోవడానికి అవకాశం లేదు, అందులో ఒక లైట్ లేదు, ఏం లేదు. ఒక రియల్ కార్యక్రమం ఒక బొందులోకి వెళ్ళిపోయింది. ఇక మీ ముందరే డ్యాన్స్ చేసింది, 2 పాటలు డ్యాన్స్ ఆడింది, సమాధి కూడా అయిపోయింది. మరి మొదటి కనుక ఒక చిన్న పిల్లవాడు 500 ఇచ్చారు. మరి పైసలు ఇచ్చేటోళ్ళన్నా ఒక 15 నిమిషాల్లో మీరు అందరూ సాయం చేస్తే మా భార్యను కూడా తొందరగా బయటికి తీసేస్తాను. అన్నగారు ఒక బొందులోకి వెళ్ళిన అమ్మాయి సమాధికి వెళ్ళింది. ఈ యొక్క జాండ్ల పొట్ట కోసం ఈ విధానంగా చేసి బతకాలి కళాకారులు. చూడక పైసలు సాయం చేసేటోళ్ళు 100 ఇచ్చారు, 200 ఇచ్చారు, 500 ఇచ్చారు, 1000 రూపాయలు కూడా ఇచ్చారన్న. మా కళాకారులు ప్రోగ్రాం చేసి చిన్న చూడండి, మన అమ్మగారు కానీ అక్కగారు కానీ మొదటి కనుక అమ్మగారు
పచ్చిపాకు పద్మ అక్క గారు గ్రామానికి వచ్చారు. మనం మీకుంటే ఎవరు ఇస్తారని 101 రూపాయలు చిరు సబ్బన్న కొట్టూరి తమ్ముళ్ళు కొట్టాలి. రావాలక్క, అందరు సాయం చేయాలక్క. ఈ రోజు ఒట్టిగా ఎవరు చూడొద్దండి. చూడండి, ఒక ఆడబిడ్డ ఒక బొందలో సమాధైంది. 15 నిమిషాలు ఎవరు కూడా ఇంటికి వెళ్ళొద్దండి. నా భార్యను సమాధిలో పెట్టి మీరు ఇంటికి వెళ్తే మంచిగా ఉండదక్క. అందరు సాయం చేయాలని కోరుతున్నాము. కళ్యాణపు శ్రీధర్, చూడండి మన శ్రీధర్ గారు 116 ఇచ్చారు. సబ్బలు కొట్టారు తమ్ముళ్ళు. అన్న ఇక్కడునండి అన్నగారు అక్కగారు ఆడబిడ్డలు అన్న చూడండి ఈ విధానంగా ప్రోగ్రామ్ చేసుకుని 2 రోజులు ప్రోగ్రామ్ చేస్తున్నా. అరవింద్ అందరూ సాయం చేయలేక 100 ఇచ్చారు, 200 ఇచ్చారు. మన పద్మ అక్క గారు చూడండి 101 రూపాయలు ఇచ్చారు. సబ్బలు కొట్టుంది రావాలి అన్న. అక్క గందరు సాయం చేయలేక మీరు పెద్దవాళ్ళు రాకుంటే మీ చిన్నపిల్ల వాళ్ళ చేత కూడా పంపిర్రి. అక్క రావాలి, అన్నగారు రావాలి. అన్నగారు ఒక్క నిమిషం. మన డాక్టర్ రాము అన్నగారు చూడండి పేదవాళ్ళు వచ్చారని 216 ఇచ్చిన సభను కొట్టాలి. మన డాక్టర్ సాబ్ చూడండి రాము అన్నగారు 216 ఇచ్చారు. మన శంకర్ మేస్త్రి గారు వాళ్ళు కూడా 101 రూపాయలు ఇచ్చారు. సప్పన కొట్టు తమ్ముళ్ళు. అక్క అందరు సాయం రావాలక్క, ఎవ్వరు కూడా ఒట్టిగా చూడొద్దండి అక్క. చూడండి పేదవాళ్ళు పొట్ట చేత పట్టుకొచ్చాం. అందరూ చూడండి ఇక్కడ ఉండండి. అన్నగారు చూడండి పైసలు లేకపోతే ఫోన్ పే చేయొచ్చు, గూగుల్ పే చేయొచ్చు అన్న. చాలా మంది చూడండి సెల్లులో పైసలు పెట్టుకుంటారు. మన భవాని చిన్న చెల్లెలు చూడండి, భవాని చూడండి 101 రూపాయలు ఇచ్చారు. సప్పన కొట్టూరి తమ్ముళ్ళు రావాలన్నా. అన్నగారు అన్న కొట్టిగా ఎవరు చూడొద్దండి అన్న, ప్లీజ్ అన్న. అందరికీ దయచేసి చెప్తున్నా, ఫోన్ పే చేయండి, గూగుల్ పే చేయండి అన్న. చాలా మంది సెల్లులో పైసలు పెట్టుకుంటారు అన్న. ఇక్కడ ఉన్నట్టు ప్రతి ఒక్కరూ తమ్ముళ్ళు కానీ చెల్లెమ్మ గారు కానీ అందరు సాయం చేయాలని కోరుతున్నాము. ఇక్కడ మన గల్లీలో వచ్చాము, మీరే సహకరించాలి. ప్రతి చెల్లెమ్మ గారు రావాలమ్మా. అంబాటి సురేష్ 101 రూపాయలు ఇచ్చారు. సపోర్ట్ కొట్టుంది తమ్ముళ్ళు రావాలి ప్లీజ్. అన్నగారు అరవింద్ నందగిరి సార్విక్ వాళ్ళు కూడా చూడండి ఒక 116 ఇచ్చారు. బ్రహ్మంగా చల్లగా పడాలి వాళ్ళ కుటుంబాలకు. సపోర్ట్ కొట్టారు తమ్ముళ్ళు రావాలి అన్న. ప్రతి ఒక్కరు సాయం చేయాలి. భరత్ వాళ్ళు కూడా 101 రూపాయలు ఇచ్చారు. సపోర్ట్ కొట్టారు అన్న. అందరు రావాలక్క, సాయం చేయాలక్క. ఇక్కడ ఉండండి అన్న. చూడండి ఇక్కడ ఉండి నేనమ్మా బయటకు వస్తుంది. వీర బ్రహ్మం గారి చిన్న తమ్ముడు వస్తున్నాడు. బాబా సపోర్ట్ కొట్టారు తమ్ముళ్ళు రావాలి. అన్నగారు చెల్లెమ్మ గారు అన్న ఎవరు కూడా పుట్టిగా చూడదన్న. ఒక 100 రూపాయలు సాయం చేయండి. ఒక కళాకారుడు ఒక నడి బజార్లో ఈ యొక్క సిటీలో ప్రోగ్రామ్ చేసుకొని బతున్నాను అన్న. ఫోన్ పే చేసిన లేనా ఒక్కరు వస్తలేరన్నా. ఫోన్ పే చేయొచ్చు, గూగుల్ పే చేయొచ్చు అన్న. మీ యొక్క పేరు తరపునన్నా అందరూ సాయం చేయాలి. ఎవరు కూడా ఒట్టిగా చూడకుండా అందరూ సాయం చేయాలి అన్న. ఇక్కడ చూడండి పేదవాళ్ళు భార్య పిల్లలు తీసుకుని ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఒక ఆడబిడ్డ ఒక సమాధి అయింది అన్న, ఒక బొందలో సమాధి అయిపోయింది. చూడు మరి అందాక మన ఇంట్లో కరెంటు లేకుంటే ఫ్యాన్ లేకుంటే మనం ఎంతో బాధపడతాం అన్న. అలాంటిది ఒక బొందలో కరెంటు లేదు, ఫ్యాన్ లేదు. ఒక వీరబ్రహ్మం గారికి నమ్ముకొని, పోతులూరు వీరబ్రహ్మం గారిని నమ్ముకొని ఒక బొందలో సమాధి అయిపోయింది. అందరూ సహకరించాలి, రావాలి. పెద్దలు ఉన్నారు, చిన్నలు ఉన్నారు, గల్లీలో నుండి ప్రతి అధికారులు ఉన్నారు, చెల్లెమ్మ గారు ఉన్నారు. అందరూ సాయం చేయాలి. అమ్మగారు చెల్లెమ్మ గారు చూడండి చాలా వరకు బియ్యం ఇచ్చారు. ఇక బియ్యం ఇచ్చేటోళ్ళు ఉన్నారు, రావాలి. పైసలు ఇచ్చేటోళ్ళు చిన్న తమ్ముడు వస్తున్నారు అన్నా. ఏనా ఎక్కడున్నారన్నా? ఈ సైడ్ ఉన్న వాళ్ళు పైసలే సాయం చేయలేరు అన్నా. ఏనా సాయం చేయండి అన్నా. అన్నా పొద్దుగల మీ ఇళ్ళ కాడికి ఏం రాము, ఎంతసేపు నాకు ఇక్కడే సాయం చేయాలి మీరు. అరవింద్ ఆరు
చూడి వీరబ్రహ్మం గారి ఆర్ట్ వస్తుంది. పోతులూరు వీరబ్రహ్మ మీ అమ్మాయి పోతుంది అరవింద్ మేమే సమాధానించు అనేక సహాయం చేసేటోళ్ళు ఉంటే సహాయించాలన్నా. ఒక 2 వద్దులు ఆట పెట్టాం, ఎక్కడ వేసినా మంచిగా సహాయం చేశారు. 2 వద్దులు ఆట పెడితే మేము ఎక్కడేసినా ఒక 5,000, 10,000, 15,000 కూడా అయినాయి, 20,000 కూడా అయినాయి. పైసలు ఇచ్చేటోళ్ళు అందరూ సాయం చేయాలి. మరొక తమ్ముడు, చిన్న తమ్ముడు మా భారీగా వస్తున్నాడు చూడండి. ఇక సమాధైన అమ్మాయిని కూడా బయటికి తీస్తున్నాను, సమాధైన అమ్మాయిని కూడా బయటికి తీస్తున్నాను. సహాయం చేసేటోళ్ళు ఉంటే రావాలి, ఫోన్ పే చేసేటోళ్ళు ఉంటే రావాలి, ఒక బియ్యం ఇచ్చేటోళ్ళు ఉంటే రావాలి. హలో హలో మన మనీష్ చూడండి, మన మనీష్ చూడండి 5 కిలోల బియ్యం ఇచ్చి ఒక 216 ఇచ్చారు. సపోర్ట్ కొట్టాలి, కొట్టరు తమ్ముళ్ళు రావాలి. చాలా వరకు ఉన్నారు అమ్మగారు, చెల్లెమ్మ గారు, ప్రతి ఇంటి వాళ్ళు. చూడిగా సమాధికి వెళ్ళిన అమ్మాయిని కూడా బడికి తీసేస్తున్నా అన్నాక, బంధువులకు వెళ్ళిన అమ్మాయికి. ఎందుకంటే అన్న వాటర్ వస్తుందన్నా, నీళ్ళు వస్తున్నాయి కాబట్టి ఇక సహాయం చేసేటోళ్ళు ఉంటే, ధర్మం చేసేటోళ్ళు ఉంటే అందరూ సహకరించాలని కోరుతున్నాము. మీ యొక్క కాలనీలో ప్రోగ్రామ్ వేసాము, ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ పక్కన కాలనీలో ప్రోగ్రామ్ చేసుకుంటాము. ఎందుకంటే మన గల్లీ పేరు రేపు అక్కడ చెప్పుకోవాలి అన్నా, ఇక్కడ వేసాం, పలానా వార్డులో వేసాం, 21 వార్డులో ప్రోగ్రామ్ చేసాం అని అక్కడ కూడా చెప్పుకోవాలి. మీ ఒక్క వార్డు పేరు కూడా చెప్పుకోవాలి, అందరూ సహకరించాలి. చాలా వరకు ఉన్నారు అమ్మగారు, చెల్లెమ్మ గారు. తీసేవు సమాధికి అమ్మాయిని బయట తీసేస్తున్నాను. దయచేసి చిన్నపిల్ల వాళ్ళ కింద కూర్చున్నామా, మీరు కూర్చోవాలి. సమాధి అయిన అమ్మాయి మీ దగ్గరికే వస్తుంది. ఇప్పుడు సమాధి అయిన అమ్మాయి చూడండి మీ దగ్గరికే వస్తుంది. మీరందరూ ఫోన్ పే తీసుకొచ్చండి, ఫోన్ పే. హలో హలో చూడిగా ఫోన్ పే చేసేటోళ్ళు ఉంటే చేయొచ్చు అన్నగారులు. మంగళపల్లి రాములు, మంగళపల్లి రాములు చూడండి 116 ఇచ్చారు. సపోర్ట్ కొట్టండి. మన సుధీర్ వాళ్ళు కూడా 116 ఇచ్చారు. సపోర్ట్ కొట్టాలి. వనజ, వనజ చూడండి వాళ్ళు కూడా 216 ఇచ్చారు. సపోర్ట్ కొట్టాలి. అన్న మొదటిగా అన్న ఫోన్ పే చేస్తున్నాడు, ఎన్ని పైసలు చేస్తాడు తెలియదు అన్న. అక్కడ అన్న భారీగా ఉండాలన్న బడ్జెట్ లేదన్నా. హలో హలో అఖిల్, అఖిల్ చూడండి 101 రూపాయలు ఇచ్చారు. అంతేనన్నా మన గౌస్ చూడండి 101 రూపాయలు ఇచ్చారు. సపోర్ట్ కొట్టాలి. పెద్ద పైసలు వేస్తుంది. ఇక సమాధికి వెళ్ళిన అమ్మాయిని బయటికి తీసేస్తున్నాం అన్నా. మన గౌస్ పై ఒక 101 రూపాయి ఫోన్ పే కొట్టిండు. మన చెల్లెమ్మ గారు కూడా గౌస్ పై కొట్టిండు సెల్ ఫోన్ కి. ఇక్కడ పైసలు చెల్లెమ్మ గారు కూడా పైసలు కొట్టచ్చు ఫోన్ పే. హలో హలో చూడండి గౌస్ పైగా సెల్ ఫోన్ లో ఫోన్ పే కొట్టిండు. ఇక మన ఆడబిడ్డలు చెల్లెమ్మ గారు కూడా కొట్టచ్చు. మీ యొక్క ఆడబిడ్డ ఒక సమాధి అయింది అక్క, తీసే సమాధికి వెళ్ళి తీసే. తమ్ముళ్ళు వెనుకపోండి. పైసలు ఇయ్యారు, ఏం చేయారా మీరు? ఎందుకు వచ్చారు? ఇట్లా పడుకోబడి పోయి ఎంత జరుగుతుంది, ఎంత జరుగుతుంది? ఆర్డర్ రెడీ చేయాలి. అరవింద్ చిన్న అప్పుడు వెనుక జరగండి. చూడండి వీరబ్రహ్మ గారి ఆర్డర్ చెప్పుకొని వస్తుంది. ఇప్పుడు చూడండి ఇప్పుడు సమాధి అయిన అమ్మాయి మీకు ఎంత చెప్పిన అర్థమైతే లేదు. సమాధి అయిన అమ్మాయి మీ ముందుకే వస్తుంది, ఇప్పుడు మీ కాడికే వస్తుంది. ఆర్తి ఎత్తుకొని వస్తుంది. బ్రహ్మం గారు ఆర్తి. అరే అండుకుండు కాదు, కూర్చోపోరా. కూర్చోండి, కూర్చో, కూర్చోండి, కింద కూర్చోండి, కూర్చోండి, చెల్లమ్మ కింద కూర్చోండి, కూర్చోండి, కింద కూర్చోండి, కూర్చో, కింద కూర్చోరు, కింద కూర్చో.
ఈ సమాధేనమ్మా ఇంకా ఏం ముందర సమాధి కాదు, బయటకు వచ్చేసి మీ కాడ బ్రహ్మంగారి ఆరతి పట్టుకొని తిరుగుతుంది. అక్కడేం దగ్గరికి వెళ్ళొద్దండి. ఇప్పుడు అందరి కాటికి వచ్చేసి వీర బ్రహ్మంగారి ఆరతి ఎత్తుకొని వస్తుంది ముందలకి. ఇంకా సమాధేనమ్మని బయటికి తీసేస్తాం. దయచేసి దగ్గరికి ఎవరు రావద్దండి, దూరంగానే ఉండండి. ఇంకా బొందలో సమాధేనమ్మని బయటికి తీసేస్తున్నాం. చూడండి మా భార్య యొక్క సమాధేనమ్మ బయటకు వస్తుంది. అన్నగారు అక్కగారు వీర బ్రహ్మంగారి ఆర్కెట్కి వస్తుంది. 5 కానీ 10 కానీ 20 కానీ ₹1 కానీ ₹2 కానీ వీర బ్రహ్మంగారి ఉండికి అందరూ సాయం చేస్తారని కోరుతున్నాము. మీరు ఇచ్చిన బియ్యం కూడా నేను అమ్ముకోవడానికి కదక్క, వీర బ్రహ్మంగారి మఠానికి వెళ్తే అన్నదానానికి. ఎంత చెప్తే అర్థం చేసుకుంటలేదు, వేస్ట్. ఇంతసేపు బొందలోండి బయటకు వచ్చిన అందరూ ఒకసారి సపోర్ట్ కొట్టుర్రి అన్నా. బయటకు వచ్చే తొందరగా ఒక వీర బ్రహ్మంగారి హారతి ఎత్తుకొని వస్తుంది. బ్రహ్మంగారి ఉండికి ఇటువంటి ధర్మం చేయండి, చాలా పుణ్యం. ఒక 5 కానీ 10 కానీ 20 కానీ పౌసాలు బ్రహ్మంగారి ఆర్ట్ వస్తుంది. 5 కానీ 20 కానీ ఎంత ఉంటే బ్రహ్మంగారి ఉండికి సాయం చేయాలి. అక్క దయచేసి ఎవరు కూడా బ్రహ్మంగారి ఉండికి చూడండి, ఇంతసేపు ముందులో ఉండి కచన చెప్పను. చూడండి ప్రతి ఒక్కరు 5 కానీ 10 కానీ 20 కానీ ఎంత ఉంటే బ్రహ్మంగారికి అందరూ సాయం. అరే హలో అక్క, ఉండికి సాయం చేయాలి. హలో హలో థ్యాంక్ యూ అమ్మా.